మీరు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. ఏంటి మరి సర్వే నెంబర్ 25 ప్రకారం 400 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించింది కోర్టు. ఇది ప్రభుత్వాన్ని చెప్పి చేసింది. అయితే రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం అనేది అప్పట్లో వాళ్ళు చేసిన తప్పు మూలంగానే కదా ఇప్పుడు కోర్టు ప్రభుత్వానికి తిరిగి ఆ భూమిని ఇచ్చేసింది. మరి ఇప్పుడు కరెక్టే కదా, ఎందుకు వాదనలు వినిపిస్తున్నారు అది కరెక్ట్ కాదు అని? అంటే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే 1 సెంటు భూమి కూడా ప్రభుత్వానికి ఇవాళ వెళ్ళేది కాదు కదా. 2000 ఎకరాలకు పైగా ఇందిరాగాంధీ టైంలో 74లో దీనికి కేటాయించడం జరిగింది. అయితే అప్పట్లో యూనివర్సిటీ అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అని పక్కన పెడితే ఇది ల్యాండ్ అంతా కూడా పబ్లిక్ ప్రాపర్టీ. ప్రభుత్వాలు నడవాల్సింది ట్యాక్స్ రెవెన్యూ పైన, ఆస్తులను అమ్మి కాదు. ఐటీ అనేది ఒక్క ఇండస్ట్రీనే కాదు, చంద్రబాబు హయాం నుంచి 99 నుంచి చూస్తున్నాం మనం ఐటీ తప్ప. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక హైదరాబాద్ మీదనే సెంట్రల్ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మన రాష్ట్రం కూడా విడిపోయే పరిస్థితికి వచ్చింది. వేరే జిల్లాలో అప్పట్లో అభివృద్ధి చెందలేదు అని చెప్పని, చిన్న రాష్ట్రం అయితే అభివృద్ధి ఎక్కువ అవుతుంది అని చెప్పి నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ వచ్చింది. అని తెలంగాణ వచ్చినా కూడా చుట్టుపక్కల జిల్లాలో పరిస్థితి మనం చూడొచ్చు. సరే, గత ప్రభుత్వంలో ఖచ్చితంగా అప్పుడు భూములు అమ్మినప్పుడు కూడా నేను ప్రశ్నించాను. అది గోపన్పల్లిలో కానీ ఇంకెక్కడ కానీ ఆక్షన్ వేసి వేలం వేసి అమ్మి దాని ద్వారా వచ్చిన ఆదాయంతో ఉచితాలు ఇస్తాము అని చెప్పని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఇదే విధంగా ప్రశ్నించిన, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఇదే అడుగుతుంది. ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ ప్రాస్పెక్టివ్ వచ్చేసరికి మనకి ఏదైనా సరే అతివృష్టి ఉంది ఇప్పుడు మనకి, లేదా అనావృష్టి. వర్షాలు వచ్చేసరికి అనావృష్టి, ఎండలు వచ్చేసరికి అతివృష్టి. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి, వర్షాలు పడట్లేదు టయానికి. ఎండల తీవ్రత ఎంత ఉందో మనం చూడొచ్చు. ప్రకృతితో మనం చెలగాటమాడుతున్నాం. గత ప్రభుత్వ హయాంలో కొన్ని వేల చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. మరి 15 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చర్యలు తీసుకుంది? ఒక ఆర్గనైజేషన్ ఏజెన్సీని స్థాపించింది, గుడ్, వి వెల్కమ్. బట్ వాట్ ఈస్ ద గ్రౌండ్ లెవెల్ యాక్షన్? దెర్ ఇస్ నథింగ్ యాజ్ సచ్. ఓన్లీ టార్గెటెడ్ యాక్షన్ తీసుకొని మిగతావన్నీ సైడ్ లైన్ చేసేసి రియల్ ఎస్టేట్ దందా విషయంలో లాగానే చూస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు అక్కడ అర్జెంట్ గా ఐటీ కంపెనీ పెట్టకపోతే హైదరాబాద్ లో అడక తినే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఐటీ కంపెనీలో స్కిల్డ్ వర్కర్స్ కావాలి. అక్కడ ఆ స్కిల్డ్ వర్కర్స్ కి మాత్రమే అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అదే దాన్ని ఒక నేషనల్ పార్క్ గాను లేక ఒక అగ్రికల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ గాను ఆ భూముల్ని వాడితే, లేదా విశ్వవిద్యాలయం తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి విశ్వవిద్యాలయ భూములను తిరిగి తీసుకోవాలి అంటే కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు రాష్ట్రపతి ద్వారా అపాయింట్ చేయబడిన వాళ్ళు. వాళ్ళ పర్మిషన్ లేదే చేయడానికి లేదు. వాళ్ళు పొజిషన్ లో ఉన్నారు. అసలు పోలీసులకి ఈ మ్యాటర్ లో సంబంధం ఏంటి? వాళ్ళ యూనివర్సిటీలోకి వెళ్ళి పిల్లల్ని అరెస్ట్ చేయాల్సిన పని ఏంటి? వాళ్ళకి అసలు ఏం సంబంధం దీంట్లో? కోర్టు ఆదేశాలు ఉంటే అక్కడి నుంచి ఇప్పుడు యూనివర్సిటీని మీరు బయటకు పంపిస్తారా? యూనివర్సిటీని షట్ డౌన్ చేస్తారా? పిల్లల్ని ఎల్లగొడతారా? ఏ విధంగా చేస్తున్నారు? ఇది అరాచకం కాదా? ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనకి ప్రకృతి వనరులు కాపాడడం మన బాధ్యత. మనకి సెంట్రల్ యాక్ట్స్ ఉన్నాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంది. ఫారెస్ట్ స్టూడెంట్స్ కూడా దాని గురించే ఫైట్ చేస్తున్నారు. వాల్టా యాక్ట్ ఉంది తెలంగాణకి 2012 వాల్టా యాక్ట్ ప్రకారం. దానికి ఎన్ని తూట్లు పొడిచారో మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ రోజు 10 సంవత్సరాల్లో అరాచకం జరిగింది అని ఇదే కాంగ్రెస్ ఒకప్పుడు పోరాటం చేసింది. మరి ఈ రోజు మీరు చేస్తున్నది ఏంటి? అదే పరిస్థితి కదా. ఇప్పుడు మీరు భూములమ్మి వచ్చిన దాంట్లో మేము రైతు బంధు ఇస్తాము, రైతులకు రుణమాఫీ చేస్తాము, ఇవే ఉచితాలు ఇస్తాము, 2500 ఇస్తాము, ఫ్రీ కరెంట్ ఇస్తాము, అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ. మీరు ఏం చేయదలుచుకున్నారు దేశాన్ని? అసలు దేశాన్ని ఏం చేద్దామని చెప్పని అప్పుల పాలు చేసి అడక్క తినే విధంగానా? మీరు ట్యాక్స్ రెవెన్యూ పైన ప్రభుత్వాన్ని నడపాలి. ట్యాక్స్ రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది? ఇండస్ట్రీస్ తీసుకురావాలి. ఏ ఇండస్ట్రీస్ తీసుకురావాలి? గవర్నమెంట్ పిఎస్యూస్ ఎందుకు తీసుకురాకూడదు? కొత్తగా ప్రైవేట్ వ్యక్తులకి 10 రూపాయల వాల్యూ ఉన్న దాన్ని ₹1 కట్టబెట్టడానికి మీరు వెనకాడట్లేదు. ప్రజల ఆస్తులు అవి. ఇప్పుడు ఆక్రమణకు గునే భూములు ఉన్నాయి. ఇక్కడ నుంచి కరెక్ట్ ఆ కంచగచ్చిబౌలి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో మా అమీన్పూర్ ఉంటది. ఇక్కడ 100 ఎకరాల ప్రభుత్వ భూములు, ఒక్కొక్క గజం 2 లక్షలు విలువ చేసే ప్రభుత్వ భూములు కూడా ఆక్రమణలు చేసుకున్నారు. ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి అధికారుల దగ్గర. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏ ఒక్కదాన్ని ఇంతవరకు రికవర్ చేయలేదు. మరి ఈ భూముల్లో పెట్టండి పరిశ్రమలు, ఆక్రమించుకున్న వాళ్ళని నెల్లగొట్టండి, దుర్మార్గులు నెల్లగొట్టండి, వాళ్ళ మీద చర్యలు తీసుకొని మీరు భూములు స్వాధీనం చేసుకోండి. యూనివర్సిటీలోకి పోయి వాళ్ళని నెల్లగొట్టి పచ్చని చెట్లను నరికి మీరు ఏం సాధిస్తున్నారు? ప్రాణవాయువుని చంపేస్తున్నారు మీరు. రేపొద్దున భవిష్యత్ తరాలు అతలాకుతలం అయిపోతాయి దీనివల్ల. అంటే అప్పటి రవికృష్ణ గారు అప్పటి కేంద్ర ప్రభుత్వం అంతగా ఆలోచించలేదు కదా. మనం భూములు ఇస్తే ప్రభుత్వాలు ఇలా కొంచెం కొంచెం తినేస్తాయి, లేకపోతే ఇంకోటి ఏదో కమర్షియల్గా వాడుకుంటాయి అని చెప్పేసి ప్రభుత్వం అప్పుడేమీ కలలు కనలేదు కదా. సో ఇప్పుడు జరుగుతుంది అది. ఇటువంటివే సెంట్రల్ ప్రాపర్టీస్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఎవాక్యూ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి ఆల్రెడీ.
తప్పుడు దోపతాలతో కానీ ఇంకో విధంగా దాంట్లో నుంచే పార్ట్ ఆఫ్ ద ల్యాండ్స్ అప్పుడు గోపన్పల్లిలో గత ప్రభుత్వం ఆక్షన్ వేసింది 60 కోట్లకి ఎకరం చొప్పున అమ్మడం జరిగింది. సో ఈ విధంగా చాలా చోట్ల జరిగాయి. సెంట్రల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఆక్రమణకు గురై. ఈ ఆక్రమణకు గురైన వాటిని రికవర్ చేసి దానిపైన ప్రజలకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే వాటిని తీసుకురండి, లేదా ఎడ్యుకేషన్ కి సంబంధించినవి తీసుకురండి, లేదా హెల్త్ కి సంబంధించినవి తీసుకురండి. ఇప్పుడు కరోనా టైంలో మనం చూసాం, మనం చాలా మెడికల్ ఎక్విప్మెంట్ ఇప్పటికీ కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి. మనం లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టొచ్చు, అటువంటి ఇండస్ట్రీస్ ని ఇన్వైట్ చేయొచ్చు, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేయొచ్చు. కానీ 10 రూపాయల వస్తువు ఉన్న దాన్ని రూపాయికి కట్టబెట్టడం అంటే నా సొమ్ము కాదు కదా అని ఇచ్చేసాడు. అట్లా చాలా వందల వేల ఎకరాలు అన్యాక్రాంతం గురయ్యాయండి 10 సంవత్సరాల్లో. అది ఈవెన్ జర్నలిస్టుల నోరు నొక్కడానికి వాళ్ళకి 2010 వరకు 2010 వరకు 75 నుంచి చూసుకుంటే రవికృష్ణ గారు 3 సార్లు స్ట్రింజర్లు అని చెప్పుకునే వాళ్ళకు కూడా 150-200 గజాల విలువైన స్థలాలను అప్పనంగా కట్టబెట్టారు. ఈవెన్ సుప్రీం కోర్టు ఆన్ పేమెంట్ ఇచ్చిన భూములను క్యాన్సిల్ చేసింది జర్నలిస్ట్ సంఘాలకి. ఈ రోజు కూడా ఈ స్ట్రింగర్లు అనే వాళ్ళకి ఇచ్చిన భూములు వాళ్ళ అధీనంలో ఉన్నాయి, వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు, కోట్ల రూపాయల ప్రజాధనం అది. అలా కాకుండా రాజకీయ నాయకులు తప్పుడు సర్వే నెంబర్లతో ఆక్రమించి 100 ఎకరాలు ఆక్రమించున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఇదంతా. ఈ 58-59 జీవో ద్వారా 1000 ఎకరాలని బిట్స్ అండ్ పీసెస్ గా మార్చేసేసి ఇంటి నెంబర్ తీసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకొని కాలనీలు ఏర్పడ్డాయి. ఆ భూములు రికవర్ చేయండి. యూనివర్సిటీ భూములు